దాని తర్వాత ఫారెస్ట్ తాకుమికి ఒక లెటర్ ఇస్తాడు. అది ఒక ఇన్విటేషన్ కార్డ్. అది ప్రొవిన్సియల్ లార్డ్ ఆఫ్ వ్యాలీకి ఇన్విటేషన్ అన్నమాట. ఆల్రెడీ ఫారెస్ట్ కి బిల్లీ లార్డ్ ఎవరో తెలుసు. అందుకే తను తాకుమికి వెళ్ళిన తర్వాత తనతో కలవమంటాడు. ఎందుకంటే తాకుమి తనతో ఎటువంటి హెల్ప్ అయినా అడగవచ్చు. అప్పుడు తాకుమి అంటాడు, మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను తప్పనిసరిగా వాళ్ళతో కలుస్తాను. అప్పుడు తాకుమి ఆలెన్ మరియు అలెనాతో అంటాడు, ఇంకా పదండి, మనం వెళ్లే సమయం వచ్చింది. మీరు సర్ ఫారెస్ట్ ఇంకా సర్ వాల్ట్ తో గుడ్ బై చెప్పండి. అప్పుడు వాల్ట్ అంటాడు, ఏం పర్లేదులే, ఇందాక అయిన విషయం వల్ల వీళ్ళిద్దరూ భయపడున్నారు. కానీ మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఫుల్ పార్టీ చేద్దాం, సరేనా? ఇంకా నెక్స్ట్ మనం చూస్తాం వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరుతారు. కానీ తాకుమి చూస్తాడు వీళ్ళిద్దరూ ఇంకా చాలా డల్ గా ఉంటారు. అప్పుడు తన మైండ్ లో ఒక ఐడియా వస్తుంది. తను అంటాడు, హే, మనమందరం ఫారెస్ట్ ఆఫ్ గాయా లోపల నుంచి వెళ్దామా? ఇంకా దాని తర్వాత వాళ్ళు ముగ్గురు ఫారెస్ట్ లోకి వచ్చేస్తారు. ఇంకా తాకుమి తన పెట్స్ ని బయటకు రమ్మంటాడు. దాంతో ఆ ఇద్దరు పిల్లలు ఆ పెట్స్ తో ఆడుకుంటారు. అప్పుడు తాకుమి అంటాడు, మేము ముగ్గురం చాలా లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయబోతున్నాం. జూల్ ఇంకా ఫీట్ మీరిద్దరు మాకు కాస్త హెల్ప్ చేయగలరా? దాంతో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా అంగీకరిస్తారు. ఇంకా దాంతోనే బోల్ట్ గాల్లో ఎగిరిపోతాడు. ఎందుకంటే అక్కడ ఏమైనా ప్రమాదం ఉందేమో పైన నుంచి చూసేయడానికి. కానీ ఎలాగైతే వీరు కాస్త ముందుకు వెళ్తారో వాళ్ళ ముందుకి ఒక మాన్స్టర్ బేర్ వచ్చేస్తాడు. దాంతోనే అప్పుడు బోల్ట్ వచ్చేసి ఆ మాన్స్టర్ కన్నులో అటాక్ చేసేస్తాడు. ఇంకా జూల్ మరియు ఫీట్ ఒకే దెబ్బతో ఆ మాన్స్టర్ ని అంతం చేసేస్తారు. ఇంకా అప్పుడే అక్కడ ఇంకో బేర్ వచ్చేస్తాడు. కానీ వాడిని కూడా ఆ ముగ్గురు ఈజీగా అంతం చేసేస్తారు. అప్పుడు ఆలెన్ మరియు అలెనా వాళ్ళని బాగా అప్రిషియేట్ చేస్తారు. ఇంకా జూల్ ఆలెన్ ని నాకడానికి ట్రై చేస్తాడు. కానీ తాకుమి వాళ్ళని ఆపేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఒక బ్లడీ మాన్స్టర్ ని చంపారు కదా, వాళ్ళతో దాంతో ఆ పిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అందుకే తాకుమి వాళ్ళని ఆపుతాడు. దాని తర్వాత తాకుమి తన దగ్గర ఉన్న వాటర్ మ్యాజిక్ తో వాళ్ళని బాగా క్లీన్ చేసేస్తాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ ఆ పెట్స్ తో ఆడుకుంటారు. ఇంకా వాళ్ళని హ్యాపీగా చూసి తాకుమి కూడా చాలా సంతోషిస్తాడు. ఇంకా సాయంత్రం అయ్యే లోపే వాళ్ళు ఫారెస్ట్ ఆఫ్ గాయాని దాటేస్తారు. ఇంకా వాళ్ళు ఒక ఓపెన్ ఏరియాలో వాళ్ళ క్యాంప్ వేస్తారు. అప్పుడు తాకుమి అంటాడు, ఆలెన్ మరియు అలెనా మీ ఈ రోజు ఏం తినాలనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, క్రీమ్ బ్రెడ్. అప్పుడు తాకుమి అంటాడు, క్రీమ్ బ్రెడ్ అది మనం బ్రేక్ఫాస్ట్ లో చేయాలి కదా, మనం అది డిన్నర్ లో తినకూడదు. అప్పుడు తాకుమి వాళ్ళతో అంటారు, అయితే నేను మీకోసం ఒక స్పెషల్ డిష్ ని తయారు చేస్తా. అది రైస్ ఇంకా గుడ్డుతో తయారు చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు కనిపిస్తుంది అది ఇలాగుంటుందేమో అని, గుడ్డు ఇంకా రైసా అని. అప్పుడు వాళ్ళిద్దరు బాగా ఎక్సైటెడ్ గా అయిపోతారు. అప్పుడు ఆ ముగ్గురు పెట్స్ కూడా అంటారు, మేం కూడా అది ట్రై చేస్తామని. అప్పుడు తాంజిరో అంటాడు, అయితే సరే మనం ఈ రోజు ఓయాకో డిష్ ని ట్రై చేద్దాం. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫుడ్ రెడీ అయిపోతుంది. కానీ వాళ్ళిద్దరు ఎలా ఆలోచిస్తారో అది అలా ఉండదు. ఇంకా వాళ్ళు భోజనం చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ పెట్స్ కూడా తన సైజ్ ని చిన్నది చేసుకుంటారు. ఎందుకంటే